మనం పురాణాల్లో చూసినట్లయితే కొంతమంది అరణ్యవాసం చేశారు కుటుంబాన్ని వదిలేసుకుని. అంటే వాళ్ళ జాతకం పరిశీలిస్తే అరణ్యవాసం ఉంటుందా? ఎందుకని ఈ ప్రశ్న అడిగానంటే, సీతమ్మ వారి జాతకం జనకుడు చూపించినప్పుడు ఈమెకి అరణ్యవాసం ఉంది వివాహం తర్వాత అని చెప్తారు అక్కడ పెద్దలు. నిజంగానే రాముడితో కలిపి లక్ష్మణుడు సీతమ్మ వారు అరణ్యవాసం చేస్తారు. ఇది మనకు జాతకాల్లో తెలుస్తుంది అలాంటివి. సీతమ్మ వారి జాతకం గురించినటువంటి ఆధారాలు వివరాలు అయితే నాకు తెలియవు. కానీ శ్రీరాముడి జాతకం గురించి రఘువంశం అనేటువంటి కావ్యంలో కాళిదాసు ప్రస్తావించారు. ఆయన కర్కాటక లగ్నంలో గురుచంద్రులు ఉన్నప్పుడు ఆయన జన్మించడం జరిగింది పునర్వసు నక్షత్రంలో. తర్వాత వరుసగా వచ్చిన దశలు గురుదశ తర్వాత వచ్చినవి శని దశ, బుధ దశ, కేతు దశ, శుక్రదశ. ఇవన్నీ మ్యాక్సిమం శనితోటో లేకపోతే రాహుతోటో లింక్ అయిన దశలు వరుసగా వచ్చాయి. అందువల్ల ఆయన అంతకాలం పాటు వనవాసం చేయడం జరిగింది. వనవాసం చేయవలసిన పరిస్థితులు వచ్చాయి. అంతే. అదే నేను చెప్తుంటా, కొంతమంది తెలియక ఏం చేస్తారంటే కరెక్ట్గా 10 ఏళ్ల క్రితం ఒక బాబు సిజేరియన్ భర్త విషయంలో తల్లిదండ్రులు ఇదే పొరపాటు చేశారు. శ్రీరామచంద్రుడు పుట్టినప్పుడు కర్కాటక లగ్నంలో గురుచంద్రుడు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం గురుడు తిరుగుతున్నాడు, చంద్రుడు కూడా అక్కడే ఉన్నాడు, మా అబ్బాయికి చక్కగా అదే లగ్నంలో చేస్తాం, శ్రీరామ పట్టాభిషేక ముహూర్తం అదే, శ్రీరామ జనన ముహూర్తం అదే అని చేసుకున్నారు. అతను ప్రస్తుతానికి చిన్నపిల్లవాడే. కానీ వీళ్ళకి ఏమవుతుందంటే భవిష్యత్తు పరంగా మనం చూస్తే ఎక్కువ వెలుగు రాదు. ఎందుకంటే జ్యోతిష్యం ప్రకారం అనుకూల దశలు రావు కాబట్టి. అఫ్కోర్స్ ఆ పిల్లవాడు పెరిగి పెద్దయినా కూడా మనం చెప్పం ఇలాంటి మాటలు. ఎందుకంటే చిన్నపిల్లల మనసు ఇబ్బంది పెట్టకూడదు, గాయపడకూడదు కాబట్టి. ఏమాత్రం కూడా రాముడి జాతగా మనం తీసుకుంటే ధర్మస్థాపన కోసం అనేక కష్టాలను ఓర్చుకున్నాడు శ్రీరామచంద్రమూర్తి. అంతే తప్ప ఆయన సుఖపడింది ఏమీ లేదు జీవితంలో. త్యాగజీవి శ్రీరాముడు. రామో విగ్రహవాన్ ధర్మ, ఆ ధర్మస్థాపన కోసం త్యాగం చేశాడు జీవితం మొత్తాన్ని. ఆయన ఏమీ ఉండదు. అందుకనే ఈనాటికి కూడా మనందరికీ ఆరాధ్య దైవం శ్రీరాముడు.